పెద్ది నుంచి డే 16th కలెక్షన్ అనేది చెప్తాను అనమాట. డే 15th కలెక్షన్ నిన్న లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేశారనమాట వీళ్ళు. సో సౌత్ ఇండియా నెంబర్ 1 అని చెప్పి మూవీ ఎక్కువగా హై క్లాస్లీ కలెక్షన్ చేసిన మూవీ ఏదైతే ఉంటుందో అది పెద్ద మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో అది కాకుండా ఈ కొత్త సీన్స్ అనేది వదిలేరు కాబట్టి ఎక్కువ బజ్ అనేది ఏ రోజు వస్తుంది ఏంటి అని చెప్పి ముందస్తు భాగంలో కూడా చెప్తానండి. ఎవరు మిస్ చేయొద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. భయ్యా నేను అతి కష్టపడి నిజంగా పిన్ టు పిన్ మీకు ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. సో పెద్ద సిరీస్ అనేటివి కొంచెం నా బాధను అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకునే దానికి ఆలోచించండి. సో ఈ పెద్ద మూవీ గురించే కాదు, సో ఎటువంటి మూవీ గురించి అయినా సరే నెక్స్ట్ అప్డేట్లు ఉన్నాయి, చాలా అప్డేట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క హీరో గురించి వర్ణించి మరీ చెప్తానమాట. ఓకే, సో అతను ఎవరు, అతని పేరేంటి, ఎలా అని చెప్పి చెప్తానమాట. మన తెలుగు ఇండస్ట్రీలో విలన్స్గా హాలీవుడ్ వాళ్ళు దిగుతున్నారు అని చెప్పి కొంత రూమర్ అయితే ఉంది. నేనైతే ఫిక్స్ చేయట్లేదు. ఆ రూమర్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు డే 16th అనేది గడుస్తుంది. ఓకే, సో మొత్తంగా చూసుకున్నట్లయితే హిందీలో 2 లక్షలు, తెలుగులో వచ్చి 25 లక్షలు, తమిళ్లో వచ్చి 1 లక్ష, సో కర్ణాటకలో వచ్చి 1 లక్ష అయితే సంపాదించిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. టోటల్గా మొత్తంగా 31 లక్ష కానీ 32 లక్ష కానీ సంపాదించేదానికి అవకాశం ఉంది. ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది కంపల్సరీ ఖచ్చితంగా. సో చూసుకున్నట్లయితే ఇది కలెక్షన్ అనేది నార్మల్గా డే 16th అనేది. సో డే 14th నిన్న లైవ్ డేటా అనేది చెప్పడం అనేది జరిగింది నేను. ఓకే, డే 14th అంటున్నానండి. డే 15th లైవ్ డేటా చెప్పడం అనేది జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్లో 15th 2,30,00,000 అనమాట. దాంట్లో జిఎస్టీ పోగా 2 కోట్లు అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్. అంటే జిఎస్టీ ఎంత పోయిందండి? 30 లక్షలు పోయింది నిన్న. జిఎస్టీ అనేది 30 లక్షలు పోయింది. సో మీరు బాగా అర్థం చేసుకోవాలి, నేను క్లారిటీగా చెప్తాను అనమాట. ఇక డే 14th చూసుకున్నట్లయితే 2,82,00,000 ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 2,45 lakhs అనమాట. ఓకే, 82 లక్షలు అంటే 45 lakhs అంటే 40 లక్షలు జిఎస్టీ పోయింది అనమాట. సో అది సో డే 13th 3,97,00,000 ఇండియన్ గ్రాస్లో. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 3,45,00,000 అనమాట. సో డే 12 4,73,00,000 ఇండియన్ గ్రాస్లో. ఓకే, సో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 4,10,00,000 అనమాట. డే 11 10,70,00,000 అనమాట. సో ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 9,20,00,000 అండి. సారీ అండి. సో డే 10 చూసుకున్నట్లయితే 9,56,00,000 ఇండియన్ గ్రాస్లో. ఓకే, ఇండియన్ గ్రాస్లో. ఇండియన్ నెట్లో వచ్చి 8,10,00,000 అనమాట. ఓకే, సో 9వ రోజు చూసుకున్నట్లయితే 6,03,00,000 అనమాట ఇండియన్ గ్రాస్లో. సో అదే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 5,15,00,000. మీరు బాగా వినాలి, జిఎస్టీతో సహా చెప్తున్నా, కొంత గవర్నమెంట్కి అనేది వెళ్తుంది అనమాట. సో ఒక 10 కోట్లు వచ్చిందంటే దాంట్లో 2 కోట్లు వెళ్తుంది కంపల్సరీ ఖచ్చితంగా. 8 కోట్లు ఇండియన్ నెట్ కలెక్షన్. అది థియేటర్ ఓనర్ దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే ఇండియన్ నెట్ కలెక్షన్ అని చెప్పి ఎవడైనా సరే మీకు ఒక హింట్ అండి, ఇండియన్ నెట్ కలెక్షన్ అని చెప్పి ఈ విధంగా చెప్పాడంటే అప్పుడు థియేటర్ ఓనర్ చేతిలో ఉన్నట్టు లెక్క. బ్రహ్మరాత అది ఎవడో మార్చడు. సో అది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను శాంపుల్గా ఊరికి అలా చెప్తున్నాను అనమాట. ఇక చూసుకున్నట్లయితే 8వ రోజు 7,42,00,000 ఇండియన్ గ్రాస్లో. అదే ఇండియన్ నెట్లో విత్ ఇన్ జిఎస్టీ పే చేసిన తర్వాత 6,30,00,000 అనమాట. ఓకే, 7వ రోజు చూసుకున్నట్లయితే 8,89,00,000 ఇండియన్ గ్రాస్లో. అదే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 7,55,00,000 అనమాట. ఓకే, సో 6వ రోజు చూసుకున్నట్లయితే 11,37,00,000 అనమాట. సో అదే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే జిఎస్టీ పోగా 9,70,00,000 అనమాట. సో 5వ రోజు చూసుకున్నట్లయితే 14,56,00,000. అదే 14 కోట్ల అంతేలేండి. అదే ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే జిఎస్టీ పోతుంది కదా, సో 12,35,00,000 అనమాట. సో అదే 4వ రోజు చూసుకున్నట్లయితే 38,25,00,000 అనమాట నార్మల్గా. సో ఇండియన్ గ్రాస్లో జిఎస్టీ పోయిన తర్వాత ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే 32,15,00,000 అనమాట. మొత్తంగా చూసుకోండి, కనీసం ఒక 6 కోట్లు పోయింది జిఎస్టీ. 6 కోట్లు అంటే అంతేలేండి, 6 కోట్లు పోయింది. 6 కోట్లు జిఎస్టీ మరీ దారుణం పోయా నిజంగా. అసలు జిఎస్టీ నాకైతే అర్థమే కావట్లేదు అసలు. సో 3వ రోజు చూసుకున్నట్లయితే 34,88,00,000 అనమాట. సో ఇండియన్ నెట్లో చూసుకున్నట్లయితే జిఎస్టీ పోగా 29,10,00,000 అనమాట. సో 2వ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్లు అనమాట. ఓకే, సో జిఎస్టీ పోతే 26,90,00,000 అనమాట.
సో మొదటి రోజు చూసుకున్నట్లయితే 60,66,00,000 అనమాట. దాంట్లో జిఎస్టీ పోతే 51,00,000 అనమాట. అంటే దాదాపు ఒక 9 కోట్లు మొదటి రోజు జిఎస్టీ పడ్డది, 9 కోట్లు. సో ప్రీమియర్స్ ద్వారా వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 21,88,00,000 అనమాట. సో ప్రీమియర్స్ ద్వారా అదే ఇండియన్ గ్రాస్లో సో 21,83,00,000 పోతే ఇండియన్ నెట్ కలెక్షన్లో వచ్చి 18,50,00,000 అనమాట. సో ఇది కలెక్షన్ అనేది. ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది 53 కోట్ల వరకే ఉంది. అంతేనా? అంతేలేండి. సో దాంట్లో జిఎస్టీ పోతే ఒక 40 కోట్లు కానీ ఇండియన్ ఓవర్సీస్ నెట్లో కానీ 40 కోట్లు కానీ రావచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి. నుంచి బజ్ అనేది ఇంతకు ముందు అయితే ఉండిందనమాట వితిన్ 10 డేస్లో. ఇప్పుడు కొంచెం చాలా వరకు తగ్గిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో ఇక చూసుకున్నట్లయితే కొత్త సీన్స్ అనేటివి యాడ్ అయ్యాయి కాబట్టి భయ్యా ఈరోజు శుక్రవారం, రేపు శనివారం నుంచి ఆదివారం అంటే ఈ శనివారం ఆదివారాలలో ఎక్కువ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు వస్తారు కాబట్టి కొత్త సీన్స్ యాడ్ చేశారు కాబట్టి బజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ 2 రోజుల్లో కలెక్షన్ అనేది బాగా వస్తుంది భయ్య. సో నేను చెప్పిన ఇప్పుడు జిఎస్టీతో సహా మొత్తం చూసుకున్నట్లయితే ఒక 40 కోట్లు అయితే పోయింది భయ్య జిఎస్టీ అనేది. ఓకేనా? 40 కోట్లు అయితే పోయింది. నేను డే బై డే ఇంతకుముందు చెప్పాను. సో ఈవినింగ్ అనేది మళ్ళీ కొత్త వీడియో వస్తుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా ఈ కలెక్షన్స్ మీద. జిఎస్టీ అనేది ఒక రోజుకి ఎంత పోయింది, మొత్తంగా 16 రోజులకి ఎంత పోయింది, ఒక్కొక్క రోజు అనేది ఎంత పోయిందని చెప్పి బాగా కూడుకొని మరీ వస్తా కన్ఫామ్ ఖచ్చితంగా. ఇది మటుకు ఎవడో ఏదో ఎక్కడి నుంచో చూసి చెప్పాలా కన్ఫామ్, నేను చూసే చెప్తాను. నాకైతే రిపోర్ట్ వస్తుంది. నేనే కాదు, ఎవరో ఎక్కడి నుంచో చూసే చెప్పాలి బ్రదర్. ప్రత్యేకంగా పోయి ప్రొడ్యూసర్ కానీ మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ కానీ మళ్ళీ వచ్చి డిస్ట్రిబ్యూటర్ కానీ వచ్చి మాకేం చెప్పరు. ఎవరైనా సరే ఒక కొత్త మూవీ రివ్యూ ఏ న్యూస్ ఛానల్ అయినా సరే చూసే చెప్పాలి, అది మటుకు పక్కా. సో అది నేను కూడుకొని మరీ వస్తా. ఇప్పుడు నేను కలెక్షన్ చెప్పా, నేను మళ్ళీ రివైండ్ చేసుకొని ఆ యొక్క ఒక రోజుకి ఫస్ట్ డేకి కలెక్షన్ అనేది అదే జిఎస్టీ అనేది ఎంత పడ్డది, రెండో రోజుకి జిఎస్టీ అనేది ఎంత పడ్డది మొత్తం కూడుకుంటా. సో ఆల్రెడీ కూడాను, మళ్ళీ నెక్స్ట్ కూడతాను అనమాట. లైవ్ డేటా కదా, డే 16th అనే కలెక్షన్ అనేది చెప్పాను కదా, 32 లక్షలు వచ్చింది అని చెప్పి క్లారిటీగా చెప్పాను కదా. సో అదనమాట ఎంత పడ్డది ఏంటి అని చెప్పి క్లారిటీగా కనుక్కొని కూడుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో అసలు విషయం మర్చిపోయానండి, శాటిలైట్ రైట్స్ ఓటీటీ రైట్స్ అంటే నెట్ఫ్లిక్స్కి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు అనమాట ఈ యొక్క మూవీని ఎక్కువ అమౌంట్కి. సో నెట్ఫ్లిక్స్ ముందు వచ్చిందండి మొత్తానికి చెప్పాలంటే. ఒక పెద్ద అమౌంట్ ఇస్తాను, సో మీ పెద్ద మూవీని నాకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. మరి చూడాలి మరి అది ఏమవుతుందో ఏంటో అని. సో ఇదేనమాట. ఇక చూసుకున్నట్లయితే శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. పెద్ద మూవీ అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా ఒక 15 రోజులు, 16 రోజులు, 14 రోజులు అయితే ఉంది కాబట్టి దీని బస్ అనేది వస్తుంది. ఎందుకంటే కొత్త సీన్స్ అనేటివి యాడ్ చేశారు కదా. సో అదనమాట. కొన్ని చోట్లలో బస్ అనేది చాలా తక్కువ ఉంది, కలెక్షన్ కూడా చాలా తక్కువ ఉంది, థియేటర్లు కూడా చాలా ఓపెన్ ప్లేస్లో ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. అదేంటో మనకైతే తెలియదు. ఉండండి బ్రదర్, ప్రతి అప్డేట్ మీకు వీడియో పరంగా అందిస్తారనమాట. ఓకేనా? బాయ్.